ఆ, యూరప్ దేశాల్లో టెర్రర్ అటాక్ ఏంటి? అమెరికాలో అప్పుడు బైడెన్ అదే దాన్ని ఏమంటారు, లాడెన్ గాడి చేసినటువంటి దాడి చూసాం. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు భారతదేశం మీదన దాడికి ఒక దొంగ కారణాలు ఏదో చెప్పారు, నడిచిపోయింది. యూరప్ దేశాల్లో ఏ మత వివక్ష చూపెట్టారని వాళ్ళ మీద దాడి చేస్తారు అంటే మతరాజ్యపు విస్తరణ కాంక్ష. అన్నం పెట్టిన వాడికి కూడా సున్నం పెట్టే దరిద్రపు జాతకులు ప్రపంచంలో ఉన్నారనడానికి సాక్ష్యం సిరియా నుంచి, యెమెన్ నుంచి, లెబనాన్ నుంచి, పాలస్తీనా నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకి బ్రతుకునిస్తే చివరికి తీవ్రవాదులుగా మారి జర్మనీలో ఏకంగా క్రిస్టియన్కి క్రిస్మస్ జరుపుకుంటుంటే ఈ టైంలో ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారు. సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు, ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం చేశాడు. డొమెస్టిక్ సెక్యూరిటీ సర్వీస్ ఆఫీసర్ దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇట్ కన్సిడర్స్ క్రిస్మస్ మార్కెట్ టు బి అన్ ఐడియాలజీలీ సూటబుల్ టార్గెట్ ఫర్ ఇస్లామిస్ట్ మోటివేటెడ్ పీపుల్ అంటూ కీలకమైన ప్రకటన చేశారు. అంటే క్రిస్టియన్స్ నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతుంది. ఒకళ్ళు మృతి చెందినటువంటి సంఘటన, 3 గాయపడ్డటువంటి సంఘటన. జర్మనీ లాంటి దేశంలో ఉగ్రవాద చర్య అంటే ఇక శరణార్థుల్ని ఎవరన్నా రాణిస్తారా చూడాల్సి ఉంది.